యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం రామన్నపేటలో మార్చి 23న ప్రారంభమైన జనచైతన్య పాదయాత్రకు నేడు ఒలిగొండకు చేరింది। ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జహంగీర్ మాట్లాడుతూ మండలంలో సుమారు 15 గ్రామాల ప్రజలు మూసీ నదిపై ఆధారపడి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నట్లు తెలిపారు। మూసీ నది చుట్టూ 12,000 పరిశ్రమలు వస్తున్న విషపు నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు। పరిశ్రమల వల్ల 50,000 మిలియన్ లీటర్ల వ్యర్థాలు మూసీలో కలుస్తున్నాయని ఆరోపించారు। ఇటీవల అకాల వర్షాలకు పాడైపోయిన భీమలింగం కాల్వ పునర్నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు। ఇది రాష్ట్ర వ్యాప్తమైన విషయాలు కావు। ఈ జిల్లాలో యాదాద్రి జిల్లా ఏర్పడిన తర్వాత దీర్ఘకాలం నుంచి విభజన తర్వాత వచ్చిన అనేక సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఉంది। దాదాపు 90% పైగా పాలకులు, ఢిల్లీలో ఉండే పాలకులు, వీళ్ళేమో ఈ జిల్లా సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు, రాష్ట్ర సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు। కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి 2014లో వచ్చింది, ఇవాళకి 7 సంవత్సరాలు అవుతుంది। వాళ్ళు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించలేకపోతా ఉన్నారు। రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కేంద్రం రావాల్సిన డబ్బులు రాకపోవటం, కేంద్రం పెత్తనం ఎక్కువ, ఆ నిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వివక్షతాపూరితమైన పరిపాలన కేంద్రంలో బీజేపీ సర్కారు కొనసాగిస్తోంది।